ఫస్ట్‌లీ ఈ వీడియో అయితే చూసేయండి. ఈ వీడియో ఎలా చేశానో మీకు క్లియర్‌గా అయితే నేర్పిస్తాను. మనం దెయ్యాల కథలు చాలా వినుంటాం, సినిమాల్లో చూసుంటాం. కానీ మన కళ్ళ ముందే తిరిగే మనుషులు, మన పక్కనే ఉండే పెద్దవాళ్లు చెప్పే భయానకమైన నిజాలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈరోజు నేను మీకు చెప్పబోయేది కథ కాదు. ఇది 1990లో తూర్పు గోదావరి జిల్లా మొరమళ్ళ అనే గ్రామం దగ్గర జరిగిన ఒక యథార్థ సంఘటన. మా అపార్ట్మెంట్ వాచ్మెన్ బాబాయ్ ఆ రోజుల్లో అక్కడే ఉండేవారు. ఆయన కళ్ళారా చూసిన ఈ విషయాన్ని నాకు చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను చూసిన భయం ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. అది 1990 కాలం. ఇప్పుడంటే చేతిలో ఫోన్లు, వీధిలో లైట్లు వచ్చాయి. కానీ అప్పట్లో చీకటి పడితే చాలు ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయేది. కరెంటు లేని ఆ రాత్రుల్లో గోదావరి గట్టున వీచే చల్లటి గాలి శబ్దం కూడా భయపెట్టేది. జనం దేవుడి కంటే ఎక్కువగా దెయ్యాల గురించి, మనుషుల కంటే ఎక్కువగా చేతబడుల గురించి భయపడే రోజులవి. అలాంటి ఒక అమావాస్య చీకట్లో ఆ నది ఒడ్డున ఒక ఘోరం జరిగింది. అప్పటి వరకు పచ్చగా ఉన్న ఒక కుటుంబాన్ని మట్టిలో కలిపేసిన ఒక నెత్తుటి నిజమిది. అండ్ వీడియో అయితే చూసారు కదా. ఈ కంప్లీట్ ఏఐ వీడియోలో ఇదొక చిన్న ట్రైలర్ మాత్రమే. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసరికి డిస్క్రిప్షన్లోని అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ పిన్ చేసి పెట్టాను. అది మన సెకండ్ ఛానల్ అనమాట. దాని పేరు మాయావి. అందులో కంప్లీట్గా ఏఐకి సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఏఐతో సంబంధించిన ఫిలిమ్స్ కానీ, చిన్న చిన్న ఫిలిమ్స్ కానీ, ఏఐ స్టోరీస్ కానీ నేనే ఓన్గా క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో క్రియేట్ చేసి పెడదాం అనుకుంటున్నాను. అది ఫస్ట్ వీడియో. ఇది మీరు చూసింది ఏదైతే ఉందో అది ఫస్ట్ వీడియో. సో ఆ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్లో ఆ వీడియో చూడండి, చివరి వరకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. ఎందుకంటే అందులో ఉన్న ఈవెన్ బీజిఎం దగ్గర నుంచి నేను వాయిస్ ఓవర్ దగ్గర నుంచి అంతా ఏదో చేశాను. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఆ ఛానల్ రన్ చేయాలా లేదనేది నేను డిసైడ్ అవుతాను. సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏదైతే మీరు చూసారో ఇలాంటి వీడియోస్నే ఏఐ ఫిల్మ్ మేకింగ్ అనమాట అని చెప్పేసి నేను పేరు పెట్టాను దీనికి. ఇది ఎలా చేయాలి ఏంటనే దాని గురించి కంప్లీట్గా చెప్తాను. చూడండి, మీరు ఒకవేళ అంటే చాలామందికి మీలో ఇలాంటి ఏఐ ఫిలిమ్స్ అవి చేయాలనిపిస్తుంది, లేకపోతే ఏఐతో స్టోరీస్ చేయాలనిపిస్తుంటుంది. చాలామందికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద క్రియేటర్స్కి నేను ఫేస్ చూపించను, వాయిస్ ఓవర్ ఇవ్వను, ఏమి ఇవ్వను, బట్ నా దగ్గర మంచి క్రియేటివిటీ ఉంది, మంచి స్టోరీ ఉంది, లేకపోతే మీలో చాలామంది డైరెక్టర్స్ ఉండొచ్చు, మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ ఉండొచ్చు. సో మీరందరూ ఏంటంటే మీ దగ్గర ఎటువంటి యాక్టర్స్ లేకపోయినా, లైట్స్ లేకపోయినా, కెమెరాస్ లేకపోయినా ఇవన్నీ యూజ్ చేసుకుని మీరు ఏఐ ఫిల్మ్ మేకింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఎలా చేయాలంటే ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను అనమాట. సో ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి, లైక్ చేసి కిందకి వెళ్ళి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీద మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే దాని మీద నేను ఇంకొక లాంగ్ వీడియో చేయడానికి ఉంటుంది. కాబట్టి 5000 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. మీరు లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసరికి ఏంటంటే మీ దగ్గర గూగుల్ జెమినై ప్రో అయితే ఉండాలి. ఈ గూగుల్ జెమినై ప్రోని మీరు డబ్బులు పెట్టి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒకవేళ జియో సిమ్ ఉన్నట్టయితే కనుక మీరు 349 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే కనుక మీకు జియో వాళ్ళు 1 ఇయర్ పాటు గూగుల్ జెమినై ప్రోని ఫ్రీగా అయితే ఇస్తున్నారనమాట. డైరెక్ట్గా మీరు మై జియో యాప్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఈ గూగుల్ జెమినై ప్రోని క్లెయిమ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీరు 349 కంటే ఎక్కువ రీఛార్జ్ చేస్తేనే గూగుల్ జెమినై అయితే వస్తుందన్నమాట. సో ఈ గూగుల్ జెమినైతో మనం ఏంటి అంటే ప్రాంప్ట్ జనరేటింగ్ కానీ ఇవన్నీ కూడా చేస్తాము. సో మనకి గూగుల్ ప్రో అయితే, జెమినీ ప్రో అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర గూగుల్ ఫ్లో అనేది అయితే ఉండాలన్నమాట. నేను చూపిస్తాను చూడండి, మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను. పాత అకౌంట్ ఒకటి ఉంది. ఇందులో ఆల్రెడీ నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. ఇది వచ్చేసరికి శివాజీ మహారాజ్కి సంబంధించిన వీడియో అయితే చేస్తాను అనమాట. ఇది సూన్ రాబోతుంది, మన సెకండ్ ఛానల్ అయితే రాబోతుంది. ఇది శివాజీ మహారాజ్ చిన్నప్పుడు స్టోరీని ఒక వీడియోలో చేస్తున్నాను. సో అందులో నేను ప్రభాస్ని క్యారెక్టర్, శివాజీ మహారాజ్ క్యారెక్టర్ ప్రభాస్ చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ క్యారెక్టర్కి అయితే ప్రభాస్ని అయితే చేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను ఏఐతో చేసినవే. చూడండి ఇది ఎంత క్వాలిటీగా ఉంది చూసారా. ఇమేజ్ క్వాలిటీ చూడండి మీరు ఇక్కడ. క్లారిటీ మెయిన్ ఇందులో చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇది హై క్వాలిటీలో ఇమేజెస్ని జనరేట్ చేస్తుంది. ఇమేజెస్నే కాదు, మనకి వీడియో క్లిప్స్ని కూడా ఇది హై క్వాలిటీలో అయితే జనరేట్ చేస్తుంది గూగుల్ ఫ్లో. ఈ గూగుల్ ఫ్లో అనేది మీ దగ్గర ఉండాలి. ఇది 45,000 క్రెడిట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. 45,000 ఏఐ క్రెడిట్స్ ఉన్నాయి. అంటే మనం 45,000తో ఎన్ని వీడియోస్, ఎన్ని ఇమేజెస్ క్రియేట్ చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. మనకి ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఎన్నో క్రెడిట్స్ అయితే అవ్వవు, బట్ వీడియోస్ చేసేటప్పుడే మనకి 60 నుంచి 70 క్రెడిట్స్ వరకు ఖర్చు అవుతాయి అనమాట. సో 1000 రూపీస్ మీరు దీని మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక మీరు ఈజీగా ఎక్కువ క్రెడిట్స్, 45,000 క్రెడిట్స్ వస్తాయి. కాబట్టి మీరు అన్లిమిటెడ్ వీడియోస్ ఈజీగా 1 మంత్లో 20 నుంచి 30 వీడియోల వరకు, ఇంకా ఎక్కువ చేయొచ్చు, బట్ నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 20 నుంచి 30 వీడియోల వరకు ఈజీగా చేసుకోవచ్చు. సో దానికోసం ఏంటి అంటే మీరు ఫస్ట్లో ఏంటంటే ప్రాంప్ట్ అనేది ఎలా జనరేట్ చేయాలి ఏంటి అనేది మీకు తెలియాలి. ఇక్కడ అంతా కూడా తెలుగులోనే చేయొచ్చు. మీకు ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు,
మీరు అట్లీస్ట్ ఇంటర్మీడియట్ చదువుకుని నార్మల్ ఇంగ్లీష్ వచ్చినా కానీ సరిపోతుంది అనమాట. అది ఎలా చేయాలని ఏంటిది అనేది ఇప్పుడు మీకు నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్లీ మీ దగ్గర చెప్పాను కదా జెమినీ ప్రో ఉండాలి, తర్వాత ఈ గూగుల్ ఫ్లో ఉండాలి. గూగుల్ ఫ్లో కోసం ఇక్కడ కనిపిస్తుంది కదా ఫోన్ నెంబర్, దీన్ని కాంటాక్ట్ అయితే కనుక మా వాళ్ళు మీ దగ్గర నుంచి ఛార్జెస్ తీసుకుని మీకు ఈ గూగుల్ ఫ్లో అకౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో లాగిన్ అయిపోతే కనుక డైరెక్ట్గా మీకు ఇక్కడ 45,000 క్రెడిట్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ ఫస్ట్లీ ఏంటంటే మీ దగ్గర ఒక మంచి స్టోరీ అయితే ఉండాలి. చూడండి నేను ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించింది ఎలా చేస్తున్నానో చూపిస్తాను. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా జిజియాబాయ్ సంబంధించిన చిన్నప్పుడు స్టోరీ నా దగ్గర ఉన్న స్టోరీని నేను ర్యాండమ్గా క్రియేట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నాను. జిజియాబాయ్ చిన్నప్పుడు స్టోరీ ఇవ్వు, నాకు ఐడియా ఉన్న స్టోరీ. అంటే నేను జెమినీని ఏ అని అడుగుతున్నాను అనమాట, జెమినీ ప్రో అని అడుగుతున్నాను అనమాట. నాకు జిజియాబాయ్ చిన్నప్పుడు స్టోరీ ఒకటి కావాలి, నాకు ఐడియా ఉన్న స్టోరీ నీకు చెప్తాను ఫస్ట్ అని చెప్పేసి శివాజీ మహారాజ్ చిన్నప్పుడు జరిగిన స్టోరీ కావాలి. తల్లి జిజియాబాయ్ చిన్నతనంలో గుడి కూలగొడుతుంటే తండ్రి దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి అని అడుగుతుంది. మనల్ని మొఘళ్ళు పాలిస్తున్నారు, మనం ఏం చేయలేము అని చెప్తాడు అని చెప్పేసి ఇక్కడ నేను నా దగ్గర ఏదైతే ఒక ఐడియా ఉందో ఆ స్టోరీని తెలుగులో టైప్ చేసి నీట్గా జెమినీకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చివరిలో ఏం చెప్పాను చూడండి, వాయిస్ ఓవర్ వద్దు, ఓన్లీ స్టోరీలా క్లియర్గా ఇవ్వు. జిజియాబాయ్ కోట కిటికీ నుంచి పక్కన ఉన్న శివాలయాన్ని కూలగొడుతుంటే చూస్తున్న తండ్రి వద్దకు వెళ్ళి చెప్పడం, ఇలా అన్నీ క్లియర్గా ఇవ్వు అని చెప్పేసి నేను కింద క్లియర్గా ఒక ప్రాంప్ట్ని అయితే ఇచ్చాను అనమాట. దీన్ని ఇచ్చి ఈ స్టోరీ ఇచ్చి కింద ఈ ప్రాంప్ట్ని అయితే ఇచ్చాను నేను. మీరు సింపుల్గా అడగచ్చు, మీరు స్టోరీ ఇచ్చి ఆ స్టోరీ మీకు ఎలా కావాలో జెమినీ అని అడగచ్చు. నేను ఇక్కడ ఏం చేసిన తర్వాత చూడండి, జెమినీ నాకు వీరమాత జిజియాబాయ్ ఒక సంకల్పం అని చెప్పేసి టైటిల్ ఇచ్చి నాకు స్టోరీ మొత్తం ఇక్కడ ఇచ్చేసింది. చూడండి ఈ స్టోరీ మొత్తం క్లియర్గా కొన్ని కొత్త సీన్స్ అండ్ ఆ స్టోరీ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించి మొత్తం అదే క్రియేట్ చేసి జెమినీ ప్రోయే మనకి స్టోరీని రెడీ చేస్తుంది. సో ఇక్కడ స్టోరీ అయితే నాకు నీట్గా రెడీ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే స్టోరీ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని చదువుకున్నాను. మీరు కూడా సేమ్ మీ మైండ్లో ఏదైతే ఉందో ఆ స్టోరీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. లేదా ఇదంతా చేయకుండా మీ దగ్గర స్టోరీ ఉంటే కూడా చేయొచ్చు, బట్ ఈ స్టోరీ లేకపోతే ఇలా చేయాలన్నమాట. సో రెడీ అయిపోయిన స్టోరీ మొత్తాన్ని నేను ఇక్కడ కాపీ చేశాను. చూడండి ఈ స్టోరీ మొత్తం నాకు జిజియాబాయ్ చిన్నతనం అని చెప్పేసి మొత్తం ఇదంతా ఇక్కడ నేను స్టోరీని అయితే కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని మొత్తం స్టోరీ అంతా కాపీ చేసిన తర్వాత కిందకు వచ్చేసిన తర్వాత కింద నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు పైన ఉన్న స్టోరీని వాయిస్ ఓవర్కి స్క్రిప్ట్గా పార్ట్స్ లాగా మార్చు, ఇంట్రెస్టింగ్గా ఉండాలి, స్క్రిప్ట్ 4 minutes ఉండాలని చెప్పాను. అంటే వీడియో మొత్తం కూడా నాకు 4 to 5 minutes లోపు రావాలి. అలాగే ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీని నాకు వాయిస్ ఓవర్లో పార్ట్స్ కింద డివైడ్ చేయాలన్నాను. అంటే వాయిస్ ఓవర్కి పార్ట్స్ కింద, ఎందుకంటే మనం ఒకవేళ ఏతోనే వాయిస్ ఓవర్ తయారు చేయాలంటే మొత్తం స్క్రిప్ట్ మొత్తాన్ని ఒకేసారి వాయిస్ ఓవర్ రూపంలో చేయలేము. సో మనం ఏం చేయాలంటే ఒక వాయిస్ ఓవర్ చేసేటప్పుడు ఒక పార్ట్ని చిన్న పార్ట్గా అండ్ ఇంకొక పార్ట్ని ఒక పార్ట్గా అలా చిన్న మొక్కలుగా, అంటే 1 minute ఆడియో క్లిప్గా 30 seconds ఆడియో క్లిప్గా మనం డివైడ్ చేసి ఆడియో క్లిప్స్ అన్నింటిని కలిపి ఒక ఎంటైర్ స్టోరీని క్రియేట్ చేయాలన్నమాట. సో అందుకోసమే నేను ఇలా అయితే అడిగాను అనమాట. అప్పుడు ఏం చేసిందంటే చూడండి, నాకు ఇక్కడ స్టోరీ చూడండి స్టోరీస్ వైజ్గా డివైడ్ చేసింది. ఇక్కడ చూడండి వాయిస్ ఓవర్, చరిత్రలో సామ్రాజ్యాలు కత్తులతోనే కాదు తల్లి కన్నీటితో ఆమె తీసుకున్న కఠినమైన నిర్ణయంతో కూడా మొదలవుతాయి అని చెప్పేసి ఇక్కడ నాకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. అలాగే అక్కడ సీన్ ఏంటి అనేది ఇచ్చింది. చూడండి అది సింధూర్ఘట్ రాజకోట అని చెప్పేసి 8 ఏళ్ల చిన్నారి జిజియా అమాయకంగా కిటికీలోంచి బయటికి ప్రపంచాన్ని చూస్తుంది. అంటే మనకి ఇక్కడ సీన్ ఎలా ఉండాలి అనే సీన్ అయితే ఇక్కడ ఇచ్చింది. అలాగా ప్రతి పార్ట్కి చూడండి part 2, part 3 అని ప్రతి పార్ట్కి ఇక్కడ నాకు క్లియర్గా ఇచ్చేసింది. చూస్తున్నారు కదా, ఈ పార్ట్స్ అని ఇచ్చేసింది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏదైతే పార్ట్ ఉందో చూడండి ఫస్ట్ పార్ట్, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని సింపుల్గా కాపీ చేసుకుని ఆల్రెడీ నేను చేసేసాను, బట్ మీకు అర్థం కావడం కోసం చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ పార్ట్ని అయితే కాపీ చేసుకుని ఇక్కడ చూడండి కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి అదే పార్ట్ ఇక్కడ కాపీ చేశాను కదా, కాపీ చేసి మొత్తం ఆ పార్ట్ని అంతా కాపీ చేసుకుని ఇక్కడ చూడండి ఈ స్క్రిప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇది ఏదైతే ప్రాంప్ట్ ఉందో అది ఇస్తాను, మీరు తెలుగులో కూడా పెట్టుకోవచ్చు, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ స్క్రిప్ట్కి తగ్గట్టు ఒక 7 నుంచి 8 ఇమేజెస్ ప్రాంప్ట్ ఇవ్వు. దాని కింద ఆ ఇమేజ్ టు వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ కూడా ఇవ్వు. అండ్ మాకు ప్రతి ప్రాంప్ట్ కూడా హై డీటెయిల్డ్గా కావాలి, ఫేస్ బ్లర్ ఉండకూడదు, క్లియర్ 8K క్వాలిటీలో ఉండాలి అని చెప్పాను. అంటే నాకు ఏదైతే ఈ ప్రాంప్ట్ ఉందో, అంటే ఆ స్టోరీ ఉందో ఆ స్టోరీని నాకు ఒక 7 నుంచి 8 ఇమేజెస్గా ఇవ్వు అని అడిగాను. ఎందుకంటే ఈ 8 ఇమేజెస్తో నేను 8 వీడియో క్లిప్స్ తయారు చేస్తాను. సో అప్పుడు నాకు ఆ స్టోరీలో ప్రాపర్గా నేను ఎలా చేయాలనేది తెలుస్తుంది అనమాట. అంటే ఈ వాయిస్ ఓవర్కి వచ్చినప్పుడు ఆ ఇమేజెస్ ద్వారా మనం ఆ వీడియో క్లిప్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రిప్ట్ అయితే ఇచ్చేసి ఇక్కడ కింద ఈ ప్రాంప్ట్ని ఇచ్చిన తర్వాత చూడండి నాకు ఏం చేసిందంటే ఆ స్టోరీకి తగ్గట్టు చూడండి చరిత్రలో సామ్రాజ్యాలు కత్తులతోనే కాదు ఒక కన్న తల్లి కన్నీటితో మొదలైంది అన్నప్పుడు అక్కడ ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్కి సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ అండ్ అలాగే
ఆ వీడియో ఇమేజ్ ఎలా మారాలో దానికి సంబంధించిన వీడియో ప్రాంప్ట్ కూడా ఇక్కడ వచ్చింది. అండ్ అలాగే చూడండి ఇక్కడ కోట ఎస్టాబ్లిష్డ్ షాట్ అని చెప్పేసి ఇక్కడ కోటకి సంబంధించి వచ్చింది. అలాగే ఒక 8 ఏళ్ల చిన్నారి జిజియాబాయ్ కిటికీలోని చూస్తున్నట్టు అని చెప్పేసి ఇక్కడ కిటికీలోని చూస్తున్న సంబంధించిన ప్రాంప్ట్ కూడా వచ్చింది. సో ఇలాగా చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ఇమేజ్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటాను. ఇక్కడ ఉంటుంది మనకి ఇమేజ్ ప్రాంప్ట్, యానిమేషన్, వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ అని సపరేట్గా వచ్చేస్తాయి అనమాట. వీటితోనే మనం క్రియేట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇది కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా ఆల్రెడీ ముందే అకౌంట్ అనమాట. మీకు వచ్చేటప్పటికి ఇలా ఫ్రెష్ అకౌంట్ ఇస్తాం మేము. ఫ్రెష్ అకౌంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఒక ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్, ఏ వీడియోకి ఆ వీడియోకి ప్రాజెక్ట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ మామూలుగా ఈ ప్రాజెక్ట్కి ఏం చేస్తానంటే శివాజీ అని పెడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అది చేశాను. బట్ మీకు చూపించడం కోసం శివాజీ అని పెడుతున్నాను నేను మళ్ళీ. సో ఇలా మీరు ప్రాజెక్ట్కి ఏదో ఒకటి పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో ఇక్కడ టెక్స్ట్ టు వీడియో అంటే డైరెక్ట్గా మీరు టెక్స్ట్ ఇచ్చి వీడియో తయారు చేసి, బట్ మనం ఇమేజ్ టు వీడియో చేద్దాం, ఎందుకంటే ఇమేజెస్ చేసుకుని ఆ ఇమేజెస్ని వీడియోగా యానిమేట్ చేసుకోవడం ఈజీ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసారు కదా, మనకు ఆల్రెడీ ఇక్కడ 45,000 క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి మనం అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ప్రాంప్ట్ని ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నాకు ఏ సైజులో కావాలి, ఇది మీకు రీల్ సైజులో చేసుకోవచ్చు, అంటే పోర్ట్రేట్లో చేసుకోవచ్చు, ల్యాండ్స్కేప్లో చేసుకోవచ్చు. నేను ల్యాండ్స్కేప్ లాంగ్ వీడియో కాబట్టి, ఒకవేళ పోర్ట్రేట్ అయితే పోర్ట్రేట్ అది కూడా చేసి చూపిస్తాను మీకు. ల్యాండ్స్కేప్లో పెట్టాను. ఇక్కడ అవుట్పుట్స్ 2 కావాలిగా 2 పెట్టాను అనమాట. జస్ట్ నేను ఈ ప్రాంప్ట్ ఇస్తే చూడండి, ఇక్కడ నాకు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది, ఇమేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ రకంగా మనకి ఏంటంటే ఒక 5 to 10 seconds లోపే మనకి ఒక ఇమేజ్ని అయితే ఇది తయారు చేసేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఈ ప్రాంప్ట్లో ఏవైనా మనకి గూగుల్ పాలసీస్కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంప్ట్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి, అంటే జనరేట్ అవ్వదు ఇమేజ్. అది మాత్రం చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. ఈ ఇమేజ్ నేను జనరేట్ చేశాను ఫస్ట్ సీన్లో. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. నేను ఆల్రెడీ ఇది ప్రజెంట్ స్టిల్ ఎడిటింగ్లో ఉంది నాకు ఈ వీడియో. సో అది చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేను ఎడిట్ చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. వాయిస్ ఓవర్ అన్ని కలుపుతున్నాను. ఫస్ట్ నేను ఏ సీను మీకు ఇప్పుడు చూపించాను కదా, ఆ సీన్ ఎలా వచ్చిందో చూడండి. సేమ్ ఇక్కడికి వస్తే కనుక చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ సీన్ని నేను ఇప్పుడు మీకు క్రియేట్ చేయడం కోసం చూపించాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇందులో మనకి ఇప్పుడు క్రియేట్ అయింది. ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చింది, చూస్తున్నారు కదా, ఈ ఇమేజ్ అయితే వచ్చిందనమాట. సో ఈ ఇమేజ్ని మీరు ఈ రకంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏ సీన్ టు సీన్ కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇవే క్యారెక్టర్స్ కానీ మీకు నెక్స్ట్ సీన్లో కూడా రావాలి అనుకుంటే ఇక్కడ జస్ట్ ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్లో దీన్ని యాడ్లో కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది ఇమేజ్. ఇక్కడికి వచ్చింది చూసారా. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ క్యారెక్టర్స్ ఏం చేయాలో అది ఇస్తే సరిపోతుంది అనమాట. దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఇస్తే ఇవే క్యారెక్టర్తో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ వీడియోలో చెప్పిన దాన్ని బట్టి మీకు అర్థమైతే ఓకే. ఒకవేళ మీకు అర్థం కాలేదు అనుకుంటే కనుక దీన్ని మనం ఒక కోర్స్ అయితే తయారు చేస్తాం అనమాట. కోర్స్ అంటే తయారు చేయడం అంటే ఏదో రికార్డెడ్ వీడియో ఇచ్చేసి ఇది చూసి నేర్చుకోండి అని చెప్పడం కాదు. మనమే 6 days to 7 days ఒక 1 week వరకు క్లాస్ చెప్తాము, ఆన్లైన్లో క్లాస్ చెప్తాం అనమాట. క్లాస్ చెప్పించి మొత్తం ఈ ఏ ఫిల్మ్ మేకింగ్ అంతా కూడా మీకు నేర్పిస్తాను నేను కంప్లీట్గా. నేనే పర్సనల్గా జూమ్ మీటింగ్లో క్లాస్ తీసుకుని లేదా గూగుల్ మీట్లో క్లాస్ తీసుకుని కంప్లీట్గా ఒక రోజులో, అంటే రోజుకి మనం అరౌండ్ 1 hour to 2 hours చెప్పు క్లాస్ చెప్పున 1 week ఈ క్లాస్ అయితే చెప్తాను అనమాట. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆ క్లాస్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు సెండ్ చేస్తాం. ప్రైస్ ఎంత, ఏంటి, ఎప్పుడు జాయిన్ అవ్వాలి ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. నేను వచ్చేసరికి కేవలం 1 monthలో 10 members మాత్రమే నేర్పించగలను, ఎందుకంటే నాకున్న టైం బట్టి నేను షెడ్యూల్ అయితే అలా అయితే ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో 10 members ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇలా ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఫిల్మ్ మేకింగ్ నేనైతే పర్సనల్గా నేర్పిస్తాను. ఇది నేర్పించాలన్న ఆలోచన నాకు ఎలా వచ్చిందంటే, లాస్ట్ టైం మనం కార్టూన్ యానిమేషన్ వీడియో చేశాం కదా, దానికి 1 million views వచ్చినాయి. చాలామంది నన్ను అడిగింది ఏంటంటే పర్సనల్గా నేర్పించవచ్చు కదా, మేము డబ్బులు పే చేస్తాం, మీరు ఎంత అడిగితే అంత ఇస్తాం, మీరు నేర్పించవచ్చు కదా అని రిక్వెస్ట్ చేశారు. సో అప్పుడు నేను నేర్పించలేకపోయాను. సో దీనికైనా నేర్పిద్దామనే ఇది చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో దీన్ని వీడియోగా మార్చి చూపిస్తాను. అంటే మీకు ఇలా ప్రతిదీ కూడా ఏదైతే మీకు ఓవరాల్గా సీన్స్ ఉంటాయో ఆ సీన్స్ అన్నిటినీ కూడా మీరు ఈ రకంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జస్ట్ ఇది నేను యానిమేట్ చేసి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ మనం ప్రాంప్ట్లో క్రియేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, వీడియో యానిమేషన్ ప్రాంప్ట్ స్లో జూమ్ ఇన్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా, ఫ్లాగ్స్ వెనకాల ఎలా ఉండాలని చెప్పేసి మొత్తం ఇదంతా ఇక్కడ వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను మళ్ళీ ఇస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటిది, ఇమేజ్ వీడియోగా మారాలి. సో ఇక్కడికి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ ఇమేజ్ నుంచి ఫ్రేమ్ టు వీడియోలోకి పెడుతున్నాను. పెట్టి ఇక్కడ జస్ట్ ఇది పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి 2 videos కావాలి. సైజ్ మనకు వచ్చేసరికి ల్యాండ్స్కేప్లోనే ఉండాలి. ఓకే, వచ్చింది. ఇక్కడ జస్ట్ నేను సెండ్ చేస్తే మనకి వీడియోస్ జనరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి క్రెడిట్స్ అనేవి ఇక్కడ నుంచి తగ్గుతాయి చూడండి. 44,980 క్రెడిట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. అంటే ఎన్ని క్రెడిట్స్ కట్ అయినాయి మనకి, అంటే ఇలా మీరు ఎన్ని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒకసారి ఆలోచించండి. సో అన్లిమిటెడ్ వీడియోస్ అయితే చేసుకోవచ్చు 1 monthలో మీరు. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మిగతా ఏఐ టూల్స్ చూసుకున్నా కానీ మీకు చాలా ప్రైజింగ్ ఉంటాయి. అలాగే మీకు స్టార్టింగ్లో వీడియో పెట్టాను కదా, ఆ వీడియోని కూడా, ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా నేను ఈ ఏఐ టూల్లోనే చేశాను. సో చాలా ఈజీ అనమాట. ఎవరైతే ఫేస్ చూపించకుండా నేను కనిపించను, తక్కువ
ఇన్వెస్ట్మెంట్తో మంచి ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, నా క్రియేటివిటీని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వీడియోస్ అయితే జనరేట్ అవుతున్నాయి. అండ్ ఈ వీడియోస్ అనేవి జనరేట్ అవ్వడానికి కూడా సేమ్ మనకి ఇందాక ఎలా అయితే 10 సెకండ్స్ పెట్టిందో అలాగే ఇది 20 to 30 సెకండ్స్ లోపే, మాక్సిమం 30 సెకండ్స్ లోపే ఒక వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సమ్ టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి. అంటే ఈ ప్రాంప్ట్లో కూడా మీకు ఇప్పుడు సపోజ్ బ్లడ్ని చూపించడం కానీ, చిన్నపిల్లలకి ఏదైనా చిన్నపిల్లలకి ఏదైనా హార్మ్ చేసేవి కానీ ఇలాంటివి ఉంటాయి కనుక అవ్వవు. ఇవన్నీ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేర్చుకోవాలంటే చెప్పాను కదా, మీరు మన ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవుతే కనుక అక్కడ నేను మీకు అయితే నేర్పిస్తాను అనమాట. అండ్ ఇక్కడ మనకి వీడియో అయితే రెడీ అయిపోయింది, ఇలా లోడ్ అవుతుంది చూసారు కదా, ఇక్కడ వీడియో రెడీ అయిపోయింది. దీనికి విత్ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తుంది చూడండి, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. చూసారు కదా, చూడండి వెనకాల ఫ్లాగ్స్ ఎలా అవుతున్నాయో చూస్తున్నారా, ఇది ఎంత బాగా వచ్చిందో. సో ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇది ఇంకోటి ప్లే చేస్తున్నాను చూడండి. అంటే మనకి 2 అవుట్పుట్స్ వచ్చినాయి అనమాట. 2 అవుట్పుట్స్ అడిగాం కాబట్టి 2 అవుట్పుట్స్ వచ్చినాయి. 2 అవుట్పుట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. చూస్తున్నారా, జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ ఇన్ అయిపోతుంది. మనం జూమ్ ఇన్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ ప్రాంప్ట్లో స్లో సినిమాటిక్ జూమ్ ఇన్ అనేది జూమ్ ఇన్ అని తీసేస్తే కనుక మీకు జూమ్ ఇన్ అయితే అవ్వదన్నమాట. సో ఇలా ఇమేజెస్ టు వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత మొత్తం అంతటిని కూడా మీరు ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. ఏది టైం లైన్లోకి మీరు ఏదైతే ప్రీమియర్ ప్రోలో కానీ ఏదైతే సాఫ్ట్వేర్లో ఎడిట్ చేస్తారో అది ఫస్ట్ మీకు ఎడిటింగ్ కూడా తెలియాలన్నమాట. నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు కాబట్టి నేను ఆల్రెడీ చేశాను. ఇది నా ప్రజెంట్ నేను చేస్తున్న ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్. ఇది నా ఇంట్రో, నా మాయావి ఛానల్ ఇంట్రో అనమాట. సో ఇదనమాట. ఓకే, దీన్ని నేను వాయిస్ ఓవర్ను కూడా ఏఐతో తయారు చేశాను. వాయిస్ ఓవర్ వచ్చేసరికి మీరు ఈ 11 ల్యాబ్స్ యూస్ చేసుకోవచ్చు, 11 ల్యాబ్స్ ద్వారా చేయొచ్చు. అలాగే బీజిఎం ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుందో దాన్ని సునో నుంచి చేయొచ్చు అనమాట. ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే కనుక చెప్పాను కదా, మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఇంకొక వీడియో చేస్తానని. దానికోసం ఈ వీడియోకి 5000 లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఎవరైనా ఏఐ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కనుక మీరు కాంటాక్ట్ అయితే కనుక ఈ ఏఐ ఫిల్మ్ మేకింగ్ సంబంధించిన కోర్స్ అంతా నేర్పిస్తాను. ఈ రకంగానే నేను ఆ వీడియో అయితే చేశాను అనమాట. ఈ వీడియో కింద గైస్ అలాగే లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకు ఏమనిపిస్తుంది అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.